అమాయకపు అత్త తెలివైన కోడలు. అది చిలుకులూరు అనే గ్రామం. ఆ గ్రామంలో సీతమ్మ అనే ఆవిడ ఉంటుంది. సీతమ్మకి ఒక కోడలు ఉంటుంది. సీతమ్మ చాలా అమాయకపు గలది, కానీ కోడలు అలాంటిది కాదు. కోడలు చాలా తెలివైనది. సీతమ్మని ఎవరైనా మోసం చేస్తున్నా కానీ, ఇంకా మోసం చేయాలన్న ఆలోచన ఉన్నా కానీ తన కోడలు ఇట్టే పట్టేస్తుంది. కాబట్టి అమాయకపు సీతమ్మకి చాలా తెలివైన కోడలు వచ్చింది అని చెప్పి ఊరి జనాలంతా ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒకరోజు వాళ్ళ అత్తయ్యతో వాళ్ళ కోడలు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరింత అమాయకంగా ఉండకండి. మీరు ఇలా ఉండడం వల్లనే ఊరి జనానికి అందరికీ చాలా అలసైపోతున్నారు. ఇంకా మిమ్మల్ని మోసం చేయడం కూడా చాలా సులువు అనుకుంటున్నారు ఊరి జనం. మీరు ఇలా ఉండకండి అత్తయ్య, చాలా తెలివిగా ఉండండి. మనల్ని ఎవరెప్పుడు మోసం చేస్తారో తెలియదు. ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని ఉండాలి. లేదంటే మనకి తెలియకుండా మన జేబులో ఉన్న డబ్బులు కూడా కొట్టేసే జనాలు ఉన్నారు. అలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాము. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప మనం ఈ జీవితంలో ఇక్కడ మనుషులతో బతకలేము అని చెప్పి కోడలు అత్తయ్యకి సలహాలు ఇస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య తన కోడలు ఇచ్చిన సలహాలన్నీ వింటూ, అబ్బా, నన్ను ఏం చేయమంటావే కోడలు పిల్ల, ఇక్కడ ఎవరు నా మాట వింటారని నన్ను ఎప్పుడు చూసినా మోసం చేయడానికి అందరూ చూస్తూ ఉంటారు. ఇలా ఉండకూడదు అని ఎంతో అనుకుంటూ ఉంటాను, కానీ ఏం చేస్తాను, మళ్ళీ ఇలానే ఉంటున్నాను. కానీ ఇప్పటి నుంచి ఇలా ఉండనులేవే, చాలా తెలివితేటలు చూపిస్తాను నేను కూడా, సరేనా? కావాలంటే నువ్వే చూడు, రేపంచి ఊరి జనం అంతా మీ అత్తయ్య ఏంటి ఇంత తెలివిగా ఉంది అని అంటారు.